Okay. Hello. Am I audible? Okay. ఓకే. మీను వేరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ర్యాండమ్ వేరియబుల్స్ 2 ర్యాండమ్‌నెస్ కంటిన్యూయస్ ర్యాండమ్ వేరియబుల్ ఇస్తాడు. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఇస్తాడు. సో, కంటిన్యూయస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే మెన్షన్ చేస్తాడమ్మా. సో, కంటిన్యూయస్ ర్యాండమ్ వేరియబుల్ ఎప్పుడూ కూడా నీకు ఇంటిగ్రేషన్ చేస్తాం. సో, మీను వేరియన్స్ కూడా ఇంటిగ్రేషన్‌లో ఉంటుంది. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ మెన్షన్ చేయడు. మెన్షన్ చేయనప్పుడు మనం డిస్క్రీట్ చేస్తాం. అంటే సమ్మేషన్ చేస్తాం. సో, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మీన్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్న ఎక్స్ స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్న దిస్ ఈస్ ద కంటిన్యూయస్ ర్యాండమ్ వేరియబుల్ మీన్. కంటిన్యూయస్ ర్యాండమ్ వేరియబుల్ వేరియన్స్ ఏంటి? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఉంటే స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? స్క్రీన్ పాస్డ్. Okay, visible or not? Say yes or no. No, ma'am. ఇప్పుడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి అమ్మా. నో. ఓకే. 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 వేరియన్స్ వచ్చేసరికి మీకు మీన్ వచ్చేసరికి సమ్మేషన్ ఉంటుంది. కంటిన్యూయస్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం చేసాము. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ మీద చేసాం. కంటిన్యూయస్ ర్యాండమ్ వేరియబుల్స్ మీద చేద్దాం. నెక్స్ట్. A continuous random variable x follows the probability law f of x equal to ax square within the interval 0 less than or equal to x less than or equal to 1. Determine a and find the probability that x lies between 1/4 and 1/2. So given function is f of x equal to x square annadu. This is a continuous random variable annadu. So continuous random variables అనేసరికి మనం ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్‌లో ఉన్న సెకండ్ కండిషన్‌ని మనం యూజ్ చేసుకుంటాం. సో, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్‌లో ఉన్న సెకండ్ కండిషన్? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డీఎక్స్ ఈక్వల్ టు 1.
డిస్క్రీట్ కంటిన్యూస్ అనేసరికి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అనేసరికి మనం ఏం చేసామమ్మా, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్లో ఉన్న కండిషన్ 2 సమ్మేషన్ పి ఆఫ్ ఎక్స్ఐ ఈక్వల్ టు 1 యూస్ చేసుకున్నాం. సో కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అనేసరికి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో ఉన్న కండిషన్ 2ని యూస్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ కంటిన్యూస్ అనగానే మనకి ఇంటిగ్రేషన్ వస్తుంది విత్ ఇన్ ద లిమిట్స్ మస్ట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 1 అన్నట్టు. సో మనకున్నది మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు ఎంతైనా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ పర్టికులర్గా ఫైనట్ ఇచ్చాడు దట్ ఈస్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ ఫైండ్ ఏ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏని ఫైండ్ అవుట్ చేయాలి. సో if f of x is probability density function integral minus infinity to infinity f of x dx equal to 1 మనం కాన్స్టెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రీవియస్ లో k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. కాన్స్టెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఈక్వల్ టు 1 తీసుకుంటాం. ఓకే, సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 1 0 less than equal to x less than or equal to 1. So integral 0 to 1 f of x dx equal to 1 integral 0 to 1 a x square dx equal to 1 a into integral x square x cube by 3 within the limits 0 to 1 where a equal to 3. Okay, so first bit determine a and second find the probability that lies between 1/4 and 1/2. So ఇక్కడ మనం ఆల్రెడీ 0 to 1 ప్రూవ్ చేసాము. ఇప్పుడు 1/4 to within the limits 1/4 to within the limit 1/4 to 1/2. So integral 1/4 to 1/2 f of x dx probability of 1/4 less than x less than 1/2 integral 1/4 to 1/2 f of x dx where f of x equal to a x square a equal to 3 into x square integral x square into x cube by 3 constant 3 cancel x cube by x cube whole power 1/4 to 1/2. So finally value is 7/64. నాకు కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అన్నాడు కాబట్టి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో ఉన్న సెకండ్ కండిషన్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తీసుకున్నాను. ఓకేనా, నాకు ఆల్రెడీ లిమిట్స్ ఫైనట్ లిమిట్స్ ఇచ్చాడు, అది తీసుకుని నేను ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. అగైన్ మళ్ళీ ఏమన్నాడు, ఇదే ఫంక్షన్కి లిమిట్స్ 1/4 to 1/2 ప్రూవ్ చేయమన్నాడు, చేశాను. 7/64 వచ్చి. ఓకేనా, నెక్స్ట్ a continuous random variable x has a probability distribution function f of x equal to k x square e power minus x greater than or equal to 0. X greater than or equal to 0 means 0 to infinity up to infinity. Find k mean and variance. మనం 3 ప్రూవ్ చేయాలి. ఫైండ్ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి మీను వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ సెకండ్ కండిషన్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. బట్ మనకి ఇక్కడ ఎక్స్ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే 0 అప్ టు ఇన్ఫినిటీ. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు k x square e power minus x. Say integral 0 to infinity k x square e power minus x dx equal to 1. k constant కింద తీసేసుకొని బయట తీసేసుకొని x square e power minus x uv డెరివేటివ్ uv ఫార్ములా అమ్మ, ఇంటిగ్రల్ uv ఫార్ములా అప్లై చేస్తే k కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేసుకొని x square e power minus x dx కి uv ఫార్ములా అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ దాని వాల్యూ ఈక్వల్ టు 1 కాబట్టి దాని వాల్యూ ఎంత వచ్చిందంటే k ఈక్వల్ టు 1/2. ఇదంతా నేను మొత్తం చెప్పట్లా మీకు, ఎందుకంటే uv ఫార్ములా పైన వేసాను చూడండి. ఇంటిగ్రల్ uv డాష్ మైనస్ u డాష్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v dv du ఫార్ములా. ఓకేనా, ఆ ఫార్ములా ప్రకారం నేను చేసుకుంటే k వాల్యూ నాకు 1/2 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నా ఫైండ్ కే అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీన్ ఫార్ములా ఈ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. బట్
మనకి -∞ to ∞ తీసుకోకుండా 0 to ∞ తీసుకుంటున్నా. ఎందుకని? మనకి రేంజ్ f ఆఫ్ x గివెన్ f ఆఫ్ x యొక్క రేంజ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 0 అప్ టు ∞ కాబట్టి మన -∞ నుంచి ∞ తీసుకుంటాం, కానీ ఫైనెట్ ఇస్తే ఫైనెటే తీసుకుంటాం. ఫైనెట్ పర్టికులర్‌గా నాకు ఫైనెట్ ఇవ్వలేదనుకోండి, ఫైనెట్ లిమిట్ ఇవ్వకపోతే ఇన్ఫైనెట్ -∞ to ∞ తీసుకుంటా. పర్టికులర్‌గా ఇస్తే ఆ పర్టికులర్ లిమిట్‌ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటా. సో ఇంటిగ్రల్ 0 to ∞ x f of x dx. ఇంటిగ్రల్ 0 to ∞ x where f of x equal to k x square e power minus x dx. K is the constant, that value is 1/2. Integral 0 to ∞ x into x square x cube e power minus x dx. Integral uv formula by chain rule 1/2 into integral x cube e power minus x by -1 uv derivative uv integration integral uv u integral v minus integral u dash integral v dv du formula. So finally that value is 3. Okay, within the limits 0 to ∞, finally that value is 3. Mean e of x equal to 3. The simplification anta meer cheyandi nenu cheppatli. Variance equal to e of x square minus e of x whole square. Already find out chesi e of x enta. E of x means mean. Mean is 3. ఇది 3 స్క్వేర్ చేసేస్తే అయిపోతుంది. e of x అంటే 3 హోల్ స్క్వేర్ చేస్తే అయిపోతుంది. బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన e of x స్క్వేర్. సో ఆల్రెడీ e of x ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ x ప్లేస్ లో x స్క్వేర్ పెట్టేసుకుని ఇక్కడ x క్యూబ్ ఉంది కదా, x పవర్ 4 అవుతుంది. సేమ్ దీన్నే రిపీట్ చేస్తాం, క్యూబ్ బదులు 4. e of x square equal to integral 0 to ∞ x square f of x dx. x ప్లేస్ లో x స్క్వేర్, ఇక్కడ x క్యూబ్ ఉంటే x క్యూబ్, x పవర్ 4 ఉంటే x పవర్ 4. x square into where f of x equal to k into x square e power minus x dx, where k equal to 1/2, that value is constant. Integral x power 4 e power minus x, that value is 12. Okay, next variance equal to e of x square 12 minus e of x whole square 3 square. 12 minus 9, variance equal to 3. సింపుల్ అమ్మ, మీకు ఇది 2 మార్క్స్ అడగచ్చు, 7 మార్క్స్ కూడా క్వశ్చన్ అడగచ్చు. చాలా సింపుల్ గా f of x ఇచ్చాడు, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో దిస్ ఈస్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కాబట్టి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ లో సెకండ్ కండిషన్ తీసుకుంటాం. కంటిన్యూస్ అని అడగకపోతే మాస్ ఫంక్షన్ కింద డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కింద కన్సిడర్ చేసుకుని మాస్ ఫంక్షన్ లో ఉన్న కండిషన్ 2 తీసుకుంటాం. కంటిన్యూస్ అయితే డెన్సిటీ ఫంక్షన్ లో ఉన్న కండిషన్ 2 తీసుకుంటాము. పర్టికులర్ గా వాడు ఇక్కడ ఫైనైట్ నెంబర్ అడగకపోతే ఇన్ఫైనైట్ -∞ to ∞ తీసుకుంటాం ఇంటిగ్రేషన్. ఫైనైట్ నెంబర్ అడిగితే ఫైనైట్ నెంబర్ తీసుకుంటాం. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను నేను. సో మీను వేరియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ a continuous random variable x that can assume any value between x equal to 2 and x equal to 5 has a density function given by f of x equal to k into 1 plus x, find x less than 4. So నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, given f of x equal to k into 1 plus x within the range interval 2 to 5 ఇచ్చాడు. So we have to consider probability density function integral -∞ to ∞ f of x dx equal to 1, where f of x equal to k into 1 plus x within the range ఏమి ఇచ్చాడు, ఫైనైట్ వాల్యూ 2 to 5. సో ఫైండ్ k equal to 2/27. So integral 2 to 5 k into 1 plus x equal to 1. This is f of x, k into 1 plus x is ఓకే. స్క్రీన్ విజిబుల్ గా ఉందమ్మా? హలో.
Okay. K equal to 2/27. And next we have to find probability of x less than 4. X less than 4 means particular 2, 3, 4 and 5 kada. So x less than 4, 2 to 4. Probability of x less than 4 means within the limit, lower limit is 2 and upper limit is 4. Integral 2 to 4 k into 1 plus x dx, where k equal to 2/27. 2/27 integral 2 to 4 into 1 plus x dx, where integral 1 dx is x, integral x dx is x square by 2 within the interval 2 to 4. Finally, that value is 16/27. Okay. Yes, ma'am. Audible, ma'am. Next, if p of x equal to x e power minus x square by 2 x greater than or equal to 0, and 0 x less than 0. X less than 0 means minus infinity to infinity. X greater than or equal to 0 means 0 to infinity. So finally, this is the splitting function. This is splitting function. So show that p of x is a PDF. PDF means probability density function. Find its a distribution function. So we have to consider probability density function condition 2, integral minus this is splitting function, so that p of x is a probability density function, find its distribution function. So if f of x is a probability density function, then f of x greater than or equal to 0 when x greater than 0, where x greater than 0 means 0 to infinity, where f of x greater than or equal to 0 when x greater than 0, integral minus infinity to infinity f of x dx equal to 1. This is the probability density function condition 2. Okay, so ఇది splitting function కాబట్టి మనకి ఇక్కడ కంటిన్యూస్ ర్యాండమ్ డెన్సిటీ ఫంక్షన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఉంది. ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ డిఎక్స్ రాయాలి, మైనస్ ఇన్ఫినిటీ టు 0 అటెండెన్స్ తీసుకుంటున్నా, ఒకసారి ఉండండి అమ్మా.
Okay. Okay. Minus infinity to infinity f of x dx ni minus infinity to 0, 0 to infinity can split cheskunta. Minus infinity to 0 means less than 0. So less than 0, that function is 0. So finally, this function is 0. X 0 to infinity means x greater than 0. So that function is x e power minus x square by 2 dx. So final integral 0 to infinity x e power minus x square by 2. So ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను, వేర్ t ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2, derivative on both sides, dt by dx equal to 2x by 2, 2 get cancel x. So dt equal to x dx. So integral 0 to infinity x dx equal to dt e power minus x square by 2 means e power minus. So that value is 1. Integral minus infinity to infinity f of x dx equal to 1. This is a probability density function. But probability distribution function means f of x equal to probability x less than or equal to x. Probability distributive function means cumulative distribution. So what is the formula for cumulative distribution? Integral minus infinity to x f of x dx. Integral 0 to x minus infinity to x means that value x greater than 0 covered 0 to x e power minus x square by 2. So let t equal to x square by 2, dt equal to x dx, integral 0 to t e power minus t dt, 0 to x square by 2, that value is 1 minus e power minus x square by 2. Okay, cumulative distribution function. So if a problem remaining two problems, remaining two problems in the next class lo discuss చేద్దాం.